విడమ్మ కడుపుమాడా. ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే ఇప్పుడే ఇక్కడే ఇలాగే పెళ్లి. ఓ రక్తాలు, ఐఎమ్ సో సారీ. నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఐ లైక్ దిస్ గర్ల్ డాడ్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. చాలా కళగా ఉందిరా. చూసిన వెంటనే ఇంటికి మహాలక్ష్మి వస్తున్నంత ఆనందంగా ఉంది. చూడు బాబు, నీకు నచ్చితే మాకు ఇంకేం కావాలి? ఫిక్స్ ఇట్. హలో చెప్పండి. అమ్మాయి మా వాడికి నచ్చింది. 50% ఓకే అండి. ఇంకో 50% ఓకే కావాలి. ఏ అమ్మాయికి అబ్బాయి నచ్చాలి కదండి. బాబు నీకు దండం పెడతాను. ఏం చేస్తావో ఎంత తీసుకుంటావో నాకు అనవసరం. ఈ అమ్మాయి ఓకే కావాలి. నా చేతిలో ఉందండి. బలవంతంగా ఒప్పించడానికి ఇదేమన్నా ఓ పూట కట్టుకుని వదిలేసే చీర. పెళ్లి 100 బంధం అండి. తెలుసు అనుకో, కానీ మా ఆశ మాది కదా. ఓకే అండి. పైవాడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. వెంటనే మా వాడి ఫోటో అమ్మాయికి పంపించండి. ఇట్ విల్ వర్కౌట్. అలాగే. రే గణేష్, ఈ కవర్ తీసుకెళ్లి డాక్టర్ గారి ఇంట్లో ఇవ్వు. అట్లాగన్నా కళ్యాణం కమనీయం లా 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 లా. ఆ, ఎక్కడికి వెళ్తావురా? నేను ఎక్కడికి వెళ్తాను నీకు చెప్పాలా? సర్లే చెప్పొద్దులేరా. పోనీ ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తావదన్నా చెప్పు. అట్టడిగే బాగుంది. ఈ కవరు అన్న డాక్టర్ రాజేంద్ర గారి ఇంట్లో ఇచ్చిరామన్నాడు. ఇచ్చి రావడానికి వెళ్తాను. సరే వచ్చేటప్పుడు స్వాతి మంత్రి ఉంది కదా, వాళ్ళ ఆఫీసులో ఇచ్చే. అన్నా ఆ. ఏంటన్నా ఈ కవరు? శుభవాన్ని కవరిస్తే ఏంటని అడుగుతావేంటి? సరే చెప్పొద్దులే. ఈ కవర్ లో ఏముందో చెప్పు. అలా అడిగావు, బాగుంది. ఆ, వచ్చే నెలలో మన మ్యారేజ్ బ్యూరో గురించి స్వాతి మంత్రిలో ఆర్టికల్ వస్తుంది. ఆహా. వాళ్ళ ఎడిటర్ గారు అర్జెంట్ గా మన ఎండి ఫోటో పంపించమన్నారు. అన్న ఇందులో నాది కూడా అయిపోకూడదు. లేట్ అయిందిరా. ఇప్పుడు జనన మరణం అనే బాక్స్ ఉంటుంది, దాంట్లో ఏంటిరా? అన్నా ముందు పంచుడు ఎలా బౌడ్ ఫ్లూ వచ్చిన కోడి మొహం ఇది. బాగా ఎక్కువైంది. కొంచెం పర్వాలేదు. ఆ, కళ్యాణం కమనీయం మ్యారేజ్ బ్యూరో అయితే కదండి. అవును, మీరెవరు? నేను స్వాతి పత్రిక నుంచి వస్తున్నా. ఓరే నీ అబ్బా, శుభవాని పెళ్లికి వెళ్తుంటే పిల్లలు ఎదురొచ్చావు. నేనే మీ ఆఫీస్ రాబోతున్నా. ఇదిగో ఈ కవర్ మీ ఎండి గారికి ఇవ్వు. అట్టగనా? Thank you, sir. బాయ్. బయటకు వచ్చేట కాలి పెట్టంగానే ఓ పని అయిపోయింది. ఈ కవర్ ఇటనే డాక్టర్ రాజేంద్ర గారి ఇంటి దాకా వెళ్ళాలి. ఆయన కూడా ఎదురొస్తే ఎంత బాగుండిద్దో. కోడే ఆ, అందరూ ఆఫీస్కి వచ్చి తీసుకుంటే ఇక్కడ నీకు ఉద్యోగం ఎందుకురా? వెళ్ళు. నువ్వు నాకు పెద్ద రంకమళ్ళు తీరు. నువ్వు ఎప్పుడు తెస్తావో నాకు దరిద్రం వదిలిపోతుంది. హాయ్ బేబీ, మే కమ్ ఇన్? ఆల్రెడీ వచ్చేసారు కదా, ఇంకా అడుగుతారు ఎందుకు? నో 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 నో, ఫ్యామిలీ ప్రోటోకాల్. చూడమ్మా, నాకు వయసు అయిపోతుంది, నీకు వయసు వచ్చేసింది. ఏమండి, శుభవార్త కూడా ఏడుస్తూ చెప్తారండి, కొంచెం నవ్వుతూ చెప్పండి. ఓకే, ఏం లేదు. నీకో సంబంధం చూశాను. కుర్రాడి ఫోటో ఇందులో ఉంది, చూడు. మీరు చూసారా? నో నో, చూడలేదు, చూడను కూడా. ఎందుకు అంత అసహ్యంగా ఉంటాడా? ఫోటో చూసాక నాకు అబ్బాయి నచ్చితే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మ్. నువ్వు కాదనకపోవచ్చు. నేను చూడకుండానే నీకు నచ్చి ఓకే చేస్తే నా మాటకు విలువ ఇచ్చి మా డాడీ నా పెళ్లి చేశాడని లైఫ్ లాంగ్ నువ్వు నన్ను పొగుడుతూనే ఉంటావు. దట్స్ వాట్ ఐ వాంట్. ఆఫ్టర్ ఆల్ దిస్ ఇస్ యువర్ డిసిజన్. ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యు. యువర్ లైఫ్ యువర్. ఓహ్, అబ్బా, నాకు పెళ్ళొద్దు దేవుడా అని దండం పెట్టే వరకు దాంతో మాట్లాడుతూనే ఉంటారా? రండి వెళ్దాం. ఓకే, ఫోటో చూసి ఒపీనియన్ చెప్పు. మ్. మేము బయట వెయిట్ చేస్తుంటాం. వెయిటింగ్ ఎందుకు డాడీ? ఇక్కడే ఉండొచ్చు కదా. నో, సెలక్షన్ టైమ్ లో మేము ఉండకూడదు. ప్లీజ్ కమ్. రండి. మన అమ్మాయి పెళ్లి కొడుకుని ఓకే చేస్తే మ్. ఇంకో అంతస్తు మనం పెరిగినట్టే. అబ్బా, ఇప్పటికే ఉన్న అంతస్తులు ఎక్కి దిగలేక చేస్తుంటే ఇంకో అంతస్తు ఏంటండి? నిధి మరీ ఎక్స్పైర్ బ్రెయిన్. అంతస్తు పెరగడం అంటే స్టేటస్ పెరగటం. ఆ అబ్బాయి కామన్ మ్యాన్ కాదు. ఆ అబ్బాయిని మీరు చూసారా? నేనేంటి, నువ్వు కూడా చూసావు. నేను చూసానా? ఎప్పుడు? ఆ లాస్ట్ మంత్ హోమ్ మినిస్టర్ గారి రెండో భార్య మొదటి కొడుకు పెళ్లికి వెళ్ళాం, మ్. గుర్తుందా? వెళ్ళాము. ఆ పెళ్లికి ఎంపీ ప్రదీప్, ఆయన భార్య, కొడుకుతో పాటు వచ్చారు కదా. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అనుకుని నీ భుజం మీద చేయవేశాడు. ఆ? ఓ వాడా? ఆ? వాడికి పిచ్చిలాగుందండి. మేధావులు ఎప్పుడు పిచ్చివాళ్ళలాగే ఉంటారు. నిజమే, మిమ్మల్ని చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది. ఏ నా ఉద్దేశం అది కాదు. మరి అబ్బాయిని చూడలేదని అమ్మాయికి ఎందుకు అబద్ధం చెప్పారు? యూత్ సైకాలజీ మీద దెబ్బ కొట్టా.
మనకి నచ్చాడని ముందే చెప్తే అమ్మాయి నో అంటుంది. అమ్మాయి ఎస్ అనాలంటే అబద్ధమే ట్రీట్మెంట్. ట్రీట్మెంటా? ఎస్. డాడీ. సే ఎస్ ఆర్ నో? ఎస్ డాడీ. ఎస్. ఎవరు అనుకున్నావు? ఇట్స్ మై డాటర్. గుడ్ 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 గుడ్. హలో, ఆడపిల్లలాగా ముస్తాబేన్ త్వరగా రండి బాబు. ప్రకాష్, వంశీ, అమ్మా మీరు చెబితే గానీ వాళ్ళు దిగొచ్చేటట్లేరు, మీరన్నా చెప్పండి. బాబు త్వరగా రండిరా. అన్నీళ్ళిద్దరూ కాన్వెంట్ పిల్లల ఎంత ముద్దుగా ఉన్నారా కదమ్మా. హాయ్. హాయ్ రా. మీరు వచ్చేసరికి కేక్ ముసలైపోయిందిరా. కూర్చోదా ఇద్దరు సంవత్సరం తేడాతో ఒకే రోజు పుట్టినందుకు కాంగ్రాట్. థ్యాంక్ యూ రా. మీరెప్పుడు ఇలాగే హాయిగా నిండు నూరేళ్ళు ఉండాలరా. అంటే ఏంటి, ఇలాగే పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోవాలన్నా? కాదు, సంవత్సరానికి ఒక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని. ఆ? ఏ, ఆ, నిన్ను? నా ఉద్దేశం అది కాదమ్మా. వీళ్ళిద్దరికి సంవత్సరం తేడా ఉంది కదా, ఒక సంవత్సరం వీడికి, రెండో సంవత్సరం వీడికి. అంటే పెద్దోడు కాబట్టి ముందుగా వీడికే పెళ్లి. ముందు ఈ సంవత్సరం వీడికి పెళ్లి చేయడానికి చూడండి. ఆ పెళ్లి సంగతి ఇప్పుడు ఎందుకమ్మా, ముందు చెల్లి పెళ్లి కానీ. వద్దన్నయ్య, ముందు చిన్నన్నయ్య పెళ్లి చేద్దాం. అవునవును, పెద్దన్నయ్యకే అది కాదు. సరే అదమ్మా, అన్నయ్య అంటే తమ్ముడు, తమ్ముడు అంటే చెల్లి. టోటల్ గా పెళ్లికి ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకుంటారు? వీడు సంవత్సరానికి 50 పెళ్లిళ్ళు చేస్తాడు, తాను మాత్రం చేసుకోడు. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఏంట్రా కరెక్ట్ గా చెప్పాను? నువ్వేమో డ్యూటీ అని వెళ్తే ఒక వారం రోజులు ఇంటికే రావు, కనీసం ఒక ఫోన్ కూడా చెయ్యవు. ఇది కరెక్ట్ రా. ఆ, అమ్మా వీడు అవునన్నా కాదన్నా, నెల తిరిగే లోపు వీడి పెళ్లి గ్రాండ్ గా చేశారు. Right, ఆ sir. మాట మీదే ఉండండి. రండి భోజనానికి. ఆ, రండి. రండి. భలే ఉందిరా ఫిగరు. ఎక్కడది కొత్త కేసు? నాకు కాబోయే భార్యరా. సారీరా, అన్ని కేసులు ఇది ఒక కేసు అనుకున్నాను. ఫోటోలోనే ఎంత బాగుంది, డైరెక్ట్ గా చూస్తే ఇంకెంత బాగుంటుందో. నిజమేరా. ఎంత బాగుంటుందో ఏంట్రా, నిజంగా వీడి ఉడ్బికి 100 ఏళ్ళు. అప్పుడేనా? అరే రే రే, ఆ. నీ ఉడ్బి షాపింగ్ వచ్చినట్టుందిరా. అవునా? ఒరే, ఆ అమ్మాయిని ఒకసారి మాకు పరిచయం చేయవా? ఫస్ట్ నేను పరిచయం చేసుకున్న తర్వాత మీకు పరిచయం చేస్తాను. రండి రండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇంకో వైలెన్ కావాలా? వైలిన్ కాదు, వైలిన్ స్ట్రింగ్స్ కావాలి. 1 సెకండ్ మేడం. ఓకే.